వచ్చేసింది ఆది శ్రావణం షాపింగ్ అంతటికి అతిపెద్ద కేజీ సేల్ తో పాటు అప్ టు 61% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో. సిఎంఆర్ షాపింగ్ మాల్. ఎమ్మెల్యేగా గెలిచిన ఏడాదిన్నరలోనే అంటే 480 రోజుల్లోనే మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు బ్యాంకుల నుంచి తాను తీసుకున్న 444 కోట్ల అప్పు తిరిగి చెల్లించారు. ఎమ్మెల్యేగా గెలిచిన 16 నెలల్లోనే ఇన్ని అప్పులు తీర్చడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఎమ్మెల్యేగా ఎన్నికైన 480 రోజుల్లోనే 444 కోట్ల రూపాయల అప్పులు తీర్చారు. ఇప్పుడు ఈ విషయం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుతో పాటు ఆయన కుటుంబ సభ్యులు వివిధ వ్యాపార, వాణిజ్య సంస్థల్లో వాటాదారులుగా ఉన్నారు. కొన్ని వ్యాపార సంస్థలు తీసుకున్న రుణాలకు సెక్యూరిటీ ఇచ్చారు. ఎమ్మెల్యేతో పాటు ఆయన కుటుంబ సభ్యులందరికీ కలిపి దాదాపు 470 కోట్ల మేర రుణాలున్నాయి. కొన్నేళ్లుగా వడ్డీ, అసలు చెల్లించకపోవడంతో వీరిని బ్యాంకుల మొండి బకాయిదారులుగా ప్రకటిస్తూ డిమాండ్ పొజిషన్ నోటీసులు సైతం ఇచ్చాయి. కార్పొరేట్ డెబ్టార్ గా పేర్కొంటూ నేషనల్ కంపెనీ ఆఫ్ లా ట్రిబ్యునల్లో కేసులు నడిచాయి. అయితే ఎమ్మెల్యేగా గెలిచిన 16 నెలల్లోనే ఆ అప్పులన్నింటినీ తీర్చేయడం పలు అనుమానాలకు తావిస్తోంది. ప్రేమ్ సాగర్ రావు తన అప్పులన్నింటినీ తీర్చడంపై బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అనుమానం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై న్యాయస్థానాలను సైతం ఆశ్రయిస్తామని ఆర్ఎస్పీ స్పష్టం చేశారు. ప్రేమ్ సాగర్ రావును చూస్తే హర్షద్ మెహతా, కేతన్ పరేఖ్, నీరవ్ మోదీ, మొహుల్ చోక్సీ, విజయ్ మల్యాలు గుర్తుకు వస్తున్నారని అన్నారు. పంజాబ్ నేషనల్ బ్యాంకును ముంచి విదేశాలకు పారిపోయిన ఆర్థిక నేరగాళ్లకు ఎలాంటి లక్షణాలు ఉన్నాయో అలాంటి లక్షణాలే ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావులోనూ కనిపిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. 10 లక్షల పెట్టుబడి విలువ కలిగిన ప్రేమ్ సాగర్ రావుకు చెందిన ఊర్మిక కంపెనీకి బెకన్ కంపెనీ 140 కోట్ల రుణం ఎలా ఇచ్చిందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే అప్పుల చెల్లింపు వ్యవహారంపై ఈడీతో లోతైన దర్యాప్తు చేయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఆర్ఎస్పీ. ప్రధానంగా మంచిర్యాలలో మాఫియా రాజ్యం నడుస్తూ ఉన్నది. తెలంగాణలో ఏ విధంగా అయితే రేవంత్ రెడ్డి గారి ఆటవిక రాజ్యం నడుస్తూ ఉన్నదో అదేవిధంగా మంచిర్యాలలో కూడా ఆటవిక రాజ్యం, మాఫియా రాజ్యం నడుస్తూ ఉన్నది. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారు చెయ్యని దారుణం లేదు. చెరువుల కబ్జాలు అయితేనేమి, లేకపోతే గోదావరి నదిలో ఇసుక అక్రమ రవాణా అయితేనేమి, మట్టి రవాణా అయితేనేమి, అదేవిధంగా ప్రజలు శ్రమతో కట్టుకున్న బిల్డింగులను కూల్చేయడం అయితేనేమి, మరి ప్రజల భూములు ఆక్రమించి ఐటీ పార్కుల పేరుతోని వాటిని తీసుకొని వాటిని మళ్ళీ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే కుట్రలు అయితేనేమి, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నా కూడా తెలంగాణలో ఏ ప్రభుత్వ సంస్థ కూడా స్పందించడం లేదు. జిల్లా కలెక్టర్ స్పందించడం లేదు. ఏ పోలీస్ అధికారి, ఏ రెవెన్యూ అధికారి కూడా స్పందించడం లేదు. ఎక్కడ పోయింది ఈరోజు విజిలెన్స్ శాఖ? ఎక్కడ పోయింది అవినీతి నిరోధక శాఖ? ప్రేమ్ సాగర్ రావు గారు 470 కోట్ల రూపాయలు లోన్ తీసుకొని ఒకటే వారంలో దాదాపుగా 190 కోట్ల రూపాయలు ఆయన లోను వాపస్ కట్టిండు అని చెప్పేసి. ప్రేమ్ సాగర్ రావు ఎమ్మెల్యేగా గెలిచిన 500 రోజుల్లో 500 కోట్ల అప్పులు కట్టారని, అంటే రోజుకు 1 కోటి రూపాయల చొప్పున దోచుకున్నారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. ఇంజనీరింగ్ చదవడం క్రిమినల్ వేస్ట్ ఆఫ్ టైం అని సీఎం రేవంత్ రెడ్డి ఎందుకన్నారో తనకు ఇప్పుడు అర్థమైందన్నారు. మంచిర్యాల ఎమ్మెల్యే ఎలాంటి ఇంజనీరింగ్ చదవకుండానే, ఏ 4 సంవత్సరాల కోర్సు పూర్తి చేయకుండానే అద్భుతంగా రోజుకు 1 కోటి సంపాదిస్తున్నారని అన్నారు. ఇక ఇంజనీరింగ్ 4 ఏళ్లు చదివే బదులు మంచిర్యాలకు వచ్చి కూర్చుంటే పిఎస్ఆర్ చదువు చెప్పి రోజుకు 1 కోటి ఎలా సంపాదించాలో నేర్పిస్తారని ఎద్దేవా చేశారు. మరి ముఖ్యమంత్రి గారు, మరి మీరు ఇంజనీరింగ్ విద్యార్థులు ఇంజనీరింగ్ చదవడం క్రిమినల్ వేస్ట్ అన్నది ఎందుకోసమేనా? వాళ్ళందరూ కూడా ఇవాళ మంచిర్యాలకు వచ్చి ప్రేమ్ సాగర్ రావు గారి శిష్యరికంలో రోజుకు 1 కోటి రూపాయలు సంపాదించవచ్చనే మీరు ఇంజనీరింగ్ క్రిమినల్ వేస్ట్ అన్నారా? ఆ విధంగా ప్రేమ్ సాగర్ రావు సంపాదిస్తున్నాడు కాబట్టి ప్రేమ్ సాగర్ రావు గారి వాటి దగ్గర మరి చదువుకోవడమే ఉత్తమం, అందుకొరకే ఇంజనీరింగ్ క్రిమినల్ వేస్ట్ అన్నారా? ఇవాళ మీరు మాకు చెప్పాలి. 190 కోట్ల రూపాయలు కట్టే శక్తి ఎక్కడి నుంచి వచ్చింది ప్రేమ్ సాగర్ రావు గారికి? దాంట్లో 470 కోట్ల రూపాయలు లోన్ తీసుకోవడమే కాకుండా ఆయన కంపెనీలన్నీ కూడా మరి నాన్ పెర్ఫార్మింగ్ అసెట్, అంటే ఇంకా చెల్లని అసెట్స్గా మారిన ఈ సందర్భంలో ఈయనకు 140 కోట్ల రూపాయలు
ఒక బాంబేలో బెకన్ కంపెనీ నుంచి ఎక్కడి నుంచి వచ్చింది? 10 లక్షల విలువైన కంపెనీకి 140 కోట్ల రూపాయల లోన్ ఎక్కడి నుంచి వస్తుంది? ఏ విధంగా ఈయనకు ఆస్తులు జప్తు చేయకుండా ఆగినరు? బెకన్ కంపెనీ అనే కంపెనీ ఏ విధంగా ఆయనకు 10 లక్షల రూపాయల విలువైన కంపెనీకి 140 కోట్ల రూపాయల లోన్ ఏ విధంగా ఇచ్చింది? దీని మీద పూర్తి స్థాయి విచారణ జరగాలి. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ ప్రకారం సృష్టించబడ్డ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అంటే ఈడీ ఏదైతుందో ఈడీ లోతైన విచారణ ఈ వ్యవహారంలో జరపాలి. అప్పుల చెల్లింపులో ఎమ్మెల్యే పీసీఆర్ ఏ తప్పు చేయకుంటే తనకు ఏ కంపెనీలు ఉన్నాయో ఆ కంపెనీల వివరాలు, వాటి బ్యాంక్ అకౌంట్స్ వివరాలు మొత్తం పబ్లిక్ డొమైన్లో పెట్టాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు విజితరావు డిమాండ్ చేశారు. తనకు విదేశాల్లో ఎలాంటి ఆస్తులు లేవన్న పీఎస్ఆర్ చైనాలో బ్యాంక్ అకౌంట్ లేదని, మలేషియాలో మైనింగ్ బిజినెస్ చేయలేదని, 5 పార్ట్నర్స్తో కలిసి ఎలాంటి భూములు కొనలేదని, బ్రెజిల్లో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ బ్రెజిల్ బ్యాంక్ అకౌంట్ లేదని, హాంకాంగ్లో బ్లూ కలర్ కార్ లేదని చెప్పాలని సవాల్ చేశారు విజితరావు. రోజు ₹1 సంపాదిస్తుండ్రు. 500 రోజులు కాగానే 500 కోట్లు కట్టిండు. దాని మీద ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. బ్యాంకుల నుంచి వచ్చిన 444 కోట్ల ఎన్ఓసీలు, అది 120 కోట్లు కానీ, ₹100 కోట్లు కానీ, 50 కోట్లు కానీ, 15 కోట్లు కానీ అన్నీ కూడా ప్రజల ముందు ఉంచాం. భవిష్యత్తులో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ దీని మీద ఈడీకి, ఐటీకి, అదేవిధంగా గవర్నర్ గారు కూడా మొత్తం సాక్ష్యాలతో కూడా కంప్లైంట్ చేయడం జరుగుతుంది. వీరు ఎమ్మెల్యే గారు చెప్పేటి అన్ని అబద్ధాలు. ఎందుకంటే వారి మీద మాట్లాడుతూ ఏ విధంగా మాట్లాడిందంటే ఏం తప్పు చేయలే అనే విధంగా మాట్లాడిండ్రు. ఇవన్నీ నేను ఏం చేస్తలేను, మంచిర్యాల నేను చేస్తాను సెల్ఫ్ సర్టిఫైడ్ పర్సెంటేజ్ చూపించుకున్నారు. అది ఎన్ని అక్రమాలు మంచిర్యాల చేస్తుండో పేపర్ కటింగ్లు అన్నీ కూడా పెట్టడం జరిగింది. అంటే ఇక్కడ దోసుకోవడమే కార్యక్రమంగా ఎమ్మెల్యే గెలిచిండు. ఆయన గెలిచింది, ఆయన ఇక్కడికి వచ్చింది కూడా మంచిర్యాల దోసుకునేదాన్ని తప్ప ఇంకోటి కాదు. ఈ అక్రమ ఏదైతే దోపిడి ఉందో దాని ప్రజలందరూ కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. దాన్ని ఆపాలంటే ఎక్కడ అన్యాయం జరిగినా, అక్రమం జరిగినా మా దృష్టికి తీసుకురండి. ఒక ఎమ్మెల్యే 16 నెలల్లోనే 444 కోట్ల అప్పులు తీర్చడంపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఎమ్మెల్యే అయితే డబ్బులు సంపాదించడం ఇంత సులువా అని చర్చించుకుంటున్నారు. రోజుకు ₹1 చొప్పున సంపాదించడం అంటే ఎంత మోసం చేసి ఉంటారని బహిరంగంగానే మాట్లాడుకుంటున్నారు.